ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే జ్ఞానము వలన కలుగు వివిధ ప్రయోజనముల గురించి సామెతలు గ్రంథకర్త వివరించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవునికి మనఃపూర్వకముగా ఇచ్చుటలోనే సకల సమృద్ధి దాగి ఉన్నది గనుక దేవునికి ఇచ్చే విషయంలో నీవు వెనుకబడకూడదు. ఆయనకు నీ హృదయమును, నీ ధనమును, నీ యొక్క సమయమును, నీ బలమును, నీవు కలిగి ఉన్న తలాంతులను సమస్తమును దేవునికి నీవు ఇచ్చుకోవాలి. ఆయన నీకు సమృద్ధిని కలుగజేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీకు సమృద్ధి కలగాలన్నా, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలన్నా మొదటిగా నీవు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. ఎవరైతే వర్ధిల్లిన కొలది దేవునికి ఇస్తారో దేవుడు వారికి సమృద్ధిని కలుగజేస్తానని, వారి కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండేలాగా ఆయన ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాని ఘనపరచుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇస్తావో, నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాని ఘనపరుస్తావో, అప్పుడు దేవుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండేలాగా, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని, సమృద్ధితో నిన్ను నింపుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే కష్టపడి పని చేయాలంట. ఎవరైతే కష్టపడి పని చేస్తారో దేవుడు వారిని సమృద్ధితో నింపుతానని, వారి కష్టార్జితమును వారు అనుభవించినట్లు దేవుడు వారికి అధికారము కలగజేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగుతూ ఉందంట. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడుగా ఉంటాడని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే తన భూమిని సేద్యపరుచుకుంటూ కష్టపడి పనిచేస్తారో దేవుడు వారికి ఆహారమును సమృద్ధిగా కలుగజేస్తానని, వారు ఆహారము కొరకు ఎటువంటి ఇబ్బంది పడకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తానని, సమృద్ధితో నింపుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మాట చొప్పున చేయాలంట. ఎవరైతే దేవుని మాట చొప్పున చేస్తారో దేవుడు వారికి సమృద్ధిని, సకలమైన సమృద్ధిని కలుగజేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు శిష్యులు వల వేసినప్పుడు రాత్రంతయు శ్రమపడినను ఎటువంటి ప్రయోజనము కూడా వారికి కలగలేదు. ఒక చేపైనను వారికి పడలేదు. కానీ దేవుని యొక్క మాట చొప్పున వారు వల వేయగానే వారు పట్టజాలనంత విస్తారమైన చేపలను వారు పట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుని మాట చొప్పున మనము కూడా ఈ దినాన చేయగలిగితే మనము పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని సమృద్ధితో నింపుతానని, మనల్ని సకలమైన ఆశీర్వాదములతో, సకలమైన సమృద్ధితో ఆయన మనల్ని ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవునికి ఇచ్చే విషయంలో మనము మనఃపూర్వకముగా ఇవ్వాలి. అప్పుడే మన అర్పణను, మన యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తాడని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వర్ధిల్లిన కొలది మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఇంకా మనల్ని సమృద్ధిలోనికి ఆయన నడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాట చొప్పున చేస్తారో వారిని దేవుడు సమృద్ధితో నింపుతానని, వారి యొక్క కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు మనఃపూర్వకముగా నీ హృదయమును దేవునికి అర్పించినప్పుడు, నీ యొక్క ధనమును, నీ యొక్క సమయమును, నీవు కలిగిన తలాంతులను దేవుని కొరకు నీవు ఉపయోగించినప్పుడు, ఆయనకి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను సకల సమృద్ధితో ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చే సకల సమృద్ధిని మనము పొందుకొనలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. ఇది నాన్న తండ్రి, సమృద్ధితో మేము జీవించాలంటే ప్రభా, మా కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలంటే ఏ విధముగా మేము జీవించాలో నీవు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు ప్రభా. ఆయా వర్ధిల్లిన కొలది నీకు ఇచ్చులాగున, ఆయా మనస్పూర్వకముగా నీకు ఇచ్చులాగున ప్రభా మేము ఉండడానికి సహాయము దయచేయండి. మేము కష్టపడి పని చేసుకోవడానికి, ఈ యొక్క మాట చొప్పున మేము చేయడానికి నీ కృప చూపించండి. మా స్వంత ఆలోచన కాదు కానీ కేవలం నీ మాట చొప్పున నీ చిత్తములో మేము జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, అయా నీకు ప్రభా హృదయపూర్వకముగా మా హృదయమును తండ్రి, మా సమయాన్ని తండ్రి, యేసయ్య బలమును, మేము కలిగిన తలాంతులను ప్రభా నీ కొరకు ఉపయోగించడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదనమంతయు నీ చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచమని అడుగుచున్నాను. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహించండి. చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తే మమ్మల్ని క్షమించండి. మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను పరిశుద్ధపరచమని, చిన్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.